నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ రణధీర్. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాజకీయం అంటే ఇప్పుడు నిజంగా ముట్టుకుంటే బగ్గుమంటున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ప్రతి చోట కూడా ఆ యొక్క కాంగ్రెస్ నాయకులంతా కూడా అంగరంగ వైభవంగా జరిపించారు. సో అదే భాగంగా హన్మకొండలో మామూలుగా ఈ యొక్క రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా పాల్గొన్నారు. ఆ యొక్క ప్రెస్ మీట్ లో కూడా తను ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తన యొక్క సతీమణి ఎవరైతే ఉన్నారో కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారో ఆ శాఖ నుంచి 5 లక్షల అంటే ₹1 కూడా రావడం లేదు, నేనే రివర్స్ గా 5 లక్షలను ఇస్తున్నా. రానున్న రోజుల్లో పరకాల కాన్స్టిట్యున్సీ నుంచి తన యొక్క బిడ్డ సుష్మితా పటేల్ ను కూడా అంటే కంటెస్టెడ్ చేయించబోతున్నట్లు, అదేవిధంగా కొంతమంది నాయకులైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గాని రేవూరి ప్రకాష్ రెడ్డి గురించి కూడా తన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడైతే ఇది సర్వత్రా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఒక చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఒక హైకమాండ్ దగ్గర కూడా దీనికి సంబంధించి అయితే ఒక చర్చ నడుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఏం జరిగింది అని తెలుసుకుందాం. ఓకే, కొండా సురేఖ శాఖల నుంచి 5 పైసలు కూడా రావు, నేనే తిరిగి ఎన్నికలకు 5 లక్షలు ఇస్తున్నా. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి సుష్మితా పటేల్ రాజకీయ రంగ ప్రవేశం, నాకు మరోసారి ఎమ్మెల్సీ ఛాన్స్ వస్తుంది అని కొండా మురళి అంటున్నాడు. కడియం శ్రీహరి రేవూరిని ఉద్దేశిస్తూ హార్డ్ కామెంట్ చేసిండు. కాంగ్రెస్ నేత దాని గురించి ఒక మాటలేదో మాట్లాడిండు. ఒకసారి చూద్దాం. రైట్, కొండా సురేఖ మంత్రిగా ఉన్న 3 శాఖల నుంచి 3 పైసలు కూడా రావడం లేదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు ఆక్షేపించారు. ఎదురు తానే నెలకు 5 లక్షలు పంపుతున్నారని స్పష్టం చేసిండు. గురువారం వరంగల్లోని పోత్సం మైదాన్ సెంటర్ లో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి రేవూరి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేశారు. కేసీఆర్ చంద్రబాబును మోసం చేసిన ఓ కన్నుబొమ్మలు లేని నేత కొండా సురేఖ మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాలని మండిపడ్డారు. ఇక పార్టీ మారి వచ్చిన వారు దమ్ముంటే మళ్ళీ రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరిండు. ఇక పరకాల నుంచి నా కూతురు, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ 75 ఏళ్ల వృద్ధుడు తనను గెలిపించాలని తన ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కూతురు సుష్మితా పటేల్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందని స్పష్టం చేశారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ మరొకసారి పోటీ చేస్తారని, తనకు పార్టీ ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తుందని చెప్పుకొచ్చారు. సురేఖ మంత్రి పదవి పోతుందన్న ప్రచారంలో నిజం లేదని, తమకు సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మద్దతు ఉందని కూడా ఆయన ఒక స్పష్టం చేశారు. ఈ మాటల వల్ల నిజంగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే చాలా రకాలుగా కార్యకర్తల మధ్యలో గొడవలు. ఎందుకంటే ఇటు పరకాలలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి ఒక సంబంధిత ఒక మండలంలో వెళ్తే అక్కడ ఏం జరిగింది, ఏదో ఒక విగ్రహావిష్కరణలో ఇక్కడ సంథింగ్ అక్కడ వెళ్తే ఏం జరిగింది, ఇటు ఎమ్మెల్సీ అంటే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అంటే కొండా సురేఖ సంబంధిత వర్గం, అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి యొక్క కార్యకర్త వర్గం అంతా కూడా అక్కడ ఒక నిజంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొంత పార్టీ నేతలే, అదేవిధంగా ఒక మన ఉమ్మడి వరంగల్ నుంచి ఒక మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నాయకురాలు అయినా కూడా ఇక్కడ వీళ్ళ మధ్యనైతే నిజంగా ఒక పోటాపోటీ ఉద్యమ తలపిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఉంటుంది కదా, పరకాల నియోజకవర్గం పోటీ చేద్దామని వీళ్ళు అనుకున్నారు, కానీ ఇక్కడ రాలేదు. కానీ నెక్స్ట్ టైం ఏమైంది, నెక్స్ట్ టైం పరకాల నుంచి తప్పకుండా వీళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో కొండా సుష్మితా పటేల్, ఆమె కూడా తప్పకుండా బరిలో ఉంటుంది అని కూడా ఏకైకనైతే చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయం ఎప్పుడో ఒక హీట్ ఎక్కుతుంది, నువ్వా నేనంటే కూడా పోటీ జరుగుతుంది. మరి ఎవరు రానున్న రోజుల్లో మరి పరకాల నుంచి వెళ్ళి పోటీ చేసి గెలుస్తారనేది కూడా ఇప్పటికే ఉత్కంఠగా నెలకొంటున్న పరిస్థితి. ఎందుకంటే ఈ వార్త నిన్న జరిగింది, కానీ ఇప్పటికీ కూడా నిన్న జరిగిన కాంచెల్లి ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో కూడా అసలు పరకాల రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి, మళ్ళీ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, మరి మరి బీజేపీ వస్తుంది అనేటువంటి ఒక ఉత్కంఠనైతే ఆ యొక్క రాజకీయ వర్గాల్లోనైతే ఇప్పటికీ కూడా నెలకొంటున్న పరిస్థితి. నిజంగా మాజీ ఎమ్మెల్సీ ఆ కొండా మురళికి సంబంధించి అయితే అప్పట్లో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు మంచి ట్రెండ్ ఉంది రాజకీయ ప్రవేశంగా. అంటే ఈయన పేరు చెప్తే ఏ పనైనా అవుతుంది అనేటువంటి అదైతే ఒక మార్క్ అయితే ఉన్నది. నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఈయన గురించి మనం విన్నాం, ఈయన చేసినటువంటి కార్యక్రమాలు చూసాం. అదేవిధంగా కొన్ని అంటే మామూలుగా వీళ్ళ
కొండ సురేఖ కూడా అంతకుముందు ఇక్కడ పరకాల శాంపేట నుంచి కూడా ఉన్నారు. కాబట్టి ఇది కూడా రానున్న రోజుల్లో మరి ఈయన వ్యాఖ్యలు అప్పటికే దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే ముక్కుసూటి మనసుగా అయితే పేరున్నది, డైరెక్ట్ ఆయన గురించి అందరికీ తెలిసిందే కదా. సో కాబట్టి నిజంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది ఒక హాట్ టాపిక్ గా మారమవుతుంది. నిజంగా ఉమ్మడి వరంగల్లో రాజకీయాలు మరి కొట్టుకునేదాకా పోతాయా, సీట్ల విషయంలో కూడా కొట్టుకునే పరిస్థితి వస్తుందని కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్న పరిస్థితి. ఇప్పటికే ఈయన చేసిన వ్యాఖ్యలతో అంటే మన ఎవరు కడియం శ్రీగారి కానివ్వండి, రేవూరి ప్రకాష్ రెడ్డి కానివ్వండి, నిజంగా ఇప్పటికే తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉంటున్నారని చెప్తున్నారు, అదేవిధంగా రాహుల్ గాంధీ ఉన్నారని చెప్తున్నారు, సోనియా గాంధీ ఉన్నారని చెప్తున్నారు. సో మరి వీళ్ళ వెనుక ఉన్నది ఎవరు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ వాతావరణం అయితే కనబడ్డది. సో మరి వీళ్ళ తరపున రాజకీయంగా కార్యకర్తలకు ఎలా ఉండబోతుంది, మరి వాళ్ళకు ఎంత ఎంత బలంగా ధైర్యం చెప్తున్నారని కూడా మనకైతే ఇంకా కూడా తెలియాల్సి ఉంది. వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎవరి క్యాడర్ని వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. ఎక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ సీట్లు ఏంది అని ఒక రకంగానేటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడింది. సో చూద్దాం మరి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంకా రాజకీయాలు ఇంకా రోజులకి ఎట్లా పోతాయి, మరి ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇంకెన్ని ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటారో మనం వేచి చూడాల్సిందే. సో చూస్తూనే ఉండండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.